మీరు మహాకుంభమేళాకి వెళ్తే అస్సలు చేయకూడనివి పక్కా చేయాల్సినవి చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే తర్వాత ఎంత గింజుకున్న వేస్టే. రూల్ నెంబర్ 1, మీ పిల్లల్ని మీ దగ్గరే జాగ్రత్తగా ఉంచుకోండి. మీరు పూజలు పునస్కారాలను వెళ్ళిపోతే మీ పిల్లలు ఎటో ఒకటి వెళ్ళిపోతారు. వాళ్ళు తప్పిపోతే ఈ జనాల్లో ఎక్కడైనా ఎదుగుతారు. రూల్ నెంబర్ 2, మీరు పీకలమయ్యా తినేసి నాన్ వెజ్ లాంటివి తిని వెంటనే స్నానానికి వెళ్ళకండి. ఎందుకంటే తిన్నది అంత బేగా అరగదు, నాన్ వెజ్ అసలే అరగదు. అందువల్ల వాంతులు అవ్వడం, బీపీ పెరగడం తగ్గడం ఇలాంటివి చాలా అవుతుంటాయి. రూల్ నెంబర్ 3, మీరు ఒక్కసారి నదిలో మునిగి స్నానం చేశాక ఆ నీరు కణాల్లో నుంచి వెళ్లి వంట పట్టడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి స్నానం చేసిన వెంటనే టవల్తో తుడిచేసుకోకండి. ఇదిగో ఇలాగా. రూల్ నెంబర్ 4, ఎక్కువ లగేజ్ తీసుకెళ్ళకండి. ఆ జనాలు తోపులాట్లో ఆ మోసి జబ్బులు వాచిపోతాయి. రూల్ నెంబర్ 5, మీరు ఆ నీళ్ళని బాటిల్లో పట్టుకొని స్టైల్ గా సైడ్ పాకెట్ లో పెట్టకండి. ఎందుకంటే అది తోపులాట్లో ఎక్కడెక్కడ పడిపోద్ది. నా బాటిల్ కూడా ఇలాగే పడిపోతే ఈ మహానుభావులు ఇద్దరు వాటర్ ఇచ్చి పుణ్యం కట్టుకున్నారు. థ్యాంక్ యూ భయ్యా.